హలో యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలంగాణ అత్త ఆంధ్ర కోడలు. అగైన్ వీఆర్ బ్యాక్ విత్ వన్ మోర్ కుకింగ్ వీడియో. ఈరోజు రెసిపీ ఏంటంటే క్యారెట్ పోహా ఉప్మా. అదేనండి, అటుకుల ఉప్మా. కొంచెం డిఫరెంట్గా ఉండాలి అని స్పెషల్ టచ్ కోసం క్యారెట్ యాడ్ చేసామన్నమాట. క్యారెట్ పోహా ఉప్మాకి ఇంగ్రీడియంట్స్ ఏం కావాలో చూసేద్దామా మరి. చిన్నగా కట్ చేసుకున్న ఒక ఆనియన్, 2 పచ్చిమిర్చి, గ్రేటెడ్ క్యారెట్, కరివేపాకు, కొత్తిమీర, అటుకులు 1 కప్, పల్లీలు, వేపిన శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దామా మరి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టి ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం కాగిన తర్వాత కొంచెం శనగపప్పు, కొన్ని పల్లీలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు అండ్ కొన్ని దంచిన వెల్లుల్లి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పక్కన కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అండ్ కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కట్ చేసిన ఆనియన్స్ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. క్యారెట్ తురుమును కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ పసుపు వేసుకోండి. మేము కొంచెం పసుపు ఎక్కువే యూజ్ చేస్తాం, ఎందుకంటే పసుపు మంచిది, యాంటీబయోటిక్ అంటారు అని మా అత్తమ్మ ఎక్కువ వాడతారు పసుపు. నెక్స్ట్ కొంచెం సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు అటుకులు వేసుకోవాలి. నేను ఒక 15 మినిట్స్ ముందే ఒకసారి వాష్ చేసుకుని పక్కన పెట్టుకున్నా. ఒక 15 to 20 మినిట్స్ ముందే వాష్ చేసుకుంటే అటుకులు కొంచెం పొడి పొడిగా ఉంటాయి, ముద్దగా కాకుండా. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి. చూసి వేసుకోండి, మనం ఆనియన్స్ ఫ్రై చేసినప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాం కదా. ఒక 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొత్తిమీర వేసి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇట్ రియల్లీ టేస్ట్ సో గుడ్. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఫైనల్గా కొంచెం కొత్తిమీర అండ్ గ్రేటెడ్ క్యారెట్తో గార్నిష్ చేసుకొని తింటే ఉంటుందండి నెక్స్ట్ లెవెల్ అంతే. Thank you for watching. Please like, share and subscribe to our YouTube channel and do follow us on Instagram too. With lots of love, me Telangana Atta Andhra Kodalu.